నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. బాలీవుడ్ లో ఈ ఏడాది తెరీ బాతో మే ఐసా ఉల్జా జియా అనే సినిమా వచ్చింది. అందులో హీరో షాహిద్ కపూర్ రోబో అయిన కృతి సనన్తో ప్రేమలో పడతాడు. సరిగ్గా అలాంటి పరిణామమే రియల్ లైఫ్ లోనూ జరిగింది. సినిమా నుంచి ప్రేరణ పొందాడో లేక నిజంగానే అతనిలో ఫీలింగ్స్ పుట్టుకొచ్చాయో తెలియదు, కానీ భారత్కు చెందిన ఓ ఇంజనీర్ ఒక రోబోతో ప్రేమలో పడ్డాడు. అవును, మీరు వింటుంది అక్షరాల నిజం. ఆ వ్యక్తి పేరు సూర్యప్రకాష్. రాజస్థాన్కు చెందిన ఆయన ఒక రోబోటిక్స్ నిపుణుడు. అజ్మీర్లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పట్టా పొందిన సూర్య 2016లో ఇండియన్ నేవీలో సెలెక్ట్ అయ్యాడు. కానీ టెక్నికల్ రంగంలో రీసెర్చ్ చేయడానికే అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్న సూర్య త్వరలోనే గిగా అనే రోబోని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ రోబో 19 లక్షల ఖర్చుతో తయారవుతోంది అని, త్వరలోనే సంప్రదాయ పద్ధతిలో దాన్ని పెళ్లి చేసుకోబోతున్నాను అని సూర్య తెలిపాడు. మొదట్లో ఈ విషయం తెలిసి తన కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారని, అయితే ఆ తర్వాత ఒప్పుకున్నారు అని చెప్పారు. ఎలాగైతే మనం కంప్యూటర్లు, మొబైల్స్, ల్యాప్టాప్లను రెగ్యులర్గా వాడుతున్నామో అలాగే యంత్రాలతో టెక్నో ఫ్రెండ్లీగా మారడానికి తాను గిగా అనే రోబోను వివాహం చేసుకోబోతున్నాను అని సూర్యప్రకాష్ వివరించాడు. ఇప్పటికే మార్చి 22వ తేదీన గిగాతో అతని నిశ్చితార్థం జరిగింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గిగాను హోమ్ మేకర్గా మార్చకుండా సూర్య ఆమె కోసం ఒక ఉద్యోగం చూస్తున్నాడు. దీని సేవలను విమానాశ్రయం, రైల్వే స్టేషన్, హోటల్ లేదా ఇతర కంపెనీల్లో పొందవచ్చు. ఇందులో మరెన్నో అప్డేట్స్ జోడిస్తారు కాబట్టి గిగా రోబో మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారుతుంది అని సూర్య చెప్తున్నాడు. తమిళనాడు నోయిడాలకు చెందిన కంపెనీలు ఈ NMS 5.0 రోబో గిగాను సిద్ధం చేసినట్లు సూర్య పేర్కొన్నారు. ఆదేశాలు ఇచ్చినప్పుడు సెన్సార్ల ఆధారంగా ఈ రోబో అటు ఇటు కదులుతుంది. దాని మెడ కూడా తిరుగుతుంది. రోజుకు 8 గంటల షిఫ్ట్లలో ఈ రోబో పనిచేయగలదు. దీనికి దాదాపు 2.5 గంటల పాటు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అన్ని ఆదేశాలు ఆంగ్లంలో లోడ్ చేయబడ్డాయి. హిందీ ప్రోగ్రామింగ్ కూడా అందులో అప్లోడ్ చేసుకోవచ్చు అని సూర్యప్రకాష్ చెప్పుకొచ్చాడు. ఇది వాళ్ళ ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. కీప్ వాచింగ్ ఏబిఎన్.